పోతున్నాం. వాళ్ళ ఇంట్లో వద్దంటే బండి తీసుకొని పోయిండు అంకుల్, యాక్సిడెంట్ చేసుకొని వచ్చేది. చేషుతో బొండ్రాకి స్కూల్ మే అంజీ మూర్తి ఆయనేం బాధలు అంకుల్, మంచిగా పెళ్ళికి పోతుండు తింటుండు అన్నీ చేస్తుండే. మేము బాధలు ఉన్నాం, డైలీ వస్తున్నాం కాబట్టి. ఈడ 30, ఈడ 40, ఈడ 40. ఏంటది కట్టంకి పైసలు. అరే డ్రాయింగ్ చేసి నువ్వు పిక్చర్ నా గురించి వర్ణించు. నేను ఎలాంటి ఉండి, నా గడ్డం, నా ఫేస్ కట్ నచ్చుతారా లేదా మంచిగా అనుకోడు. వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ అనదర్ బ్లాగ్. ఎట్లున్నారు అందరు? మంచిగానే ఉన్నారా? ఈరోజు అయితే స్విమ్మింగ్ పోతున్నాం మేము. బాలాపూర్ స్విమ్మింగ్ పోతున్నాం. పొద్దున్నే ఇంట్రో తీద్దాం అనుకున్నా కానీ పోమో అని చెప్పి ఇంట్రో తీయలేదు నేను. సో ఆటో కూడా బుక్ అయింది. ఏమో పోతున్నాం మేము. చెప్పరా శేషు, ఎట్లా స్విమ్మింగ్ చేస్తారు? నాకు రాదురా స్విమ్మింగ్. 6 పోతున్నాం ఒక్కటే ఆటోలో. నేను బాలాపూర్ పోయినాక కంటిన్యూ చేస్తాను. అవును పోతున్నాం. అయ్యా నువ్వు కూడా అందరం పోతాం. ఒకటే ఆటోలో 6 పోతున్నాం. నువ్వు ఇప్పుడు దెబ్బలు తాగేసుకుంటాం కానీ ఫ్యూచర్లా ఎంత ఎఫెక్ట్ పడుతుంది తెలుసా అంకుల్? వాళ్ళ ఇంట్లో వద్దంటే బండి తీసుకొని పోయిండు అంకుల్, యాక్సిడెంట్ చేసుకొని వచ్చేది. నైట్ ఇస్తారు మళ్ళా. ఇప్పుడు కాలేజ్ వస్తాడు, కండోనేషన్ కట్టపడ్డాడు సార్. కండోనేషన్ ఎందుకు వచ్చిందా? వద్దా బాబు ఎంత బాధలు ఉన్నాడు, మీరేం ఎంజాయ్ చేస్తారు. ఆయనేం బాధలు అంకుల్, మంచిగా పెళ్ళికి పోతుండు తింటుండు అన్నీ చేస్తుండే. మేము బాధలు ఉన్నాం, డైలీ వస్తున్నాం కాబట్టి. మొన్న ఒక అబ్బాయి ఎస్ఎస్సి అబ్బాయి మైనరు అనవసరంగా బండి తీసుకొని ఫ్రెండ్ ఇచ్చిపెట్టడానికి వచ్చి నారాయణ కాడ 2 నెలల క్రితం జరిగింది. నారాయణ కాడ యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగింది, రాడ్ పడ్డది. 15 రోజుల్లో ఎగ్జామ్స్. నేను అప్ అండ్ డౌన్ చేసిన అనమాట. అంతే కాలు ఇట్లా పెట్టి ఎగ్జామ్ రాసాను. ఇప్పుడు మనకి కూడా ఎగ్జామ్ ఇంకా ఉన్నది అయితే. కానీ మనకి రాడ్ అలాంటివి ఏం ఎక్కడ బాగానే ఉండవు. అందుకని స్విమ్మింగ్ పూల్కి వస్తున్నాడు పక్కటి. అటెండెన్స్ లేదు మనం. ఇప్పుడు వస్తున్నాడా? ఇక్కడ వెనకాల ఇప్పుడు పేషెంట్ అయినా డాక్టర్ దగ్గరికి కూడా పోయిందంటండి. హ్యాపీ మూమెంట్స్ ఈ కాలేజ్ రోజుల వరకు అయిన తర్వాత రావు. ఇదే వాడు కూడా అరే వానికి కూడా వాడు కూడా బాధపడుతున్నాడు. అట్లా అరే శేషు వాడు ఇంత బాధపడుతున్నాడు, మాట్లాడకపోతే అరే మాట్లాడాలని పద్ధతి నువ్వు వాడికి వెళ్ళవద్దు సారీ చెప్పు అని చెప్పి నేనే చెప్తా. అరే పేషెంట్ గురించి మాట్లాడేటప్పుడు పేషెంట్ గురించి మాట్లాడి शेषु आया तो मुझे कंटेंट मिलता रहे. कॉमेडियन है ना, मुझसे भी ज्यादा कॉमेडियन है तो अभिलाष. అరే ఎట్లా కనిపించదురా అది? వాడినంటే నాకు తీయడు. అరే వాడినంటే తీయడు. నేను రియలైజ్ కాలేదురా అది. తర్వాత రియలైజ్ కాలేదురా అది. నేను అటు సైడ్ నుంచి వస్తే పేరైతే మళ్ళా ఆటోని చూస్తురా, నిన్ను చూస్తున్నా. వన్ మీద కూర్చున్నాను. ఇట్లా ఎందుకు కూర్చొని వేడు చూస్తారు. అరే నాకు ఆ కాలు వణుకుతుందిరా. అరే మొత్తం నిజంగా వణుకుతుందిరా. మధ్యలో కూర్చోండి. అరే కూర్చోరాదరా. అరే ఏం చేస్తారు? అంజిగాడు మొన్న చెప్పింది చెప్పి వాడు ఏం చెప్పాడు రా? చూడరా వాడు మస్తు మంచోడు. ముంగట్నే చెప్పిండు రా, వెనకాల కాకపోతే ఫస్ట్ డే మాత్రం మస్తు గలీజ్ చేసాడు. నాకు అది మస్తు బాగా అనిపించేది.
పే నుంచి పోతున్నాడు కాబట్టి కొంచెం తక్కువ అయింది. గ్యాస్ దొరుకుతుందా అంకుల్ మీకు మరి? అదే చూస్తున్నా కదా ఇది. అది 4 రోజులకు ఒకసారి వస్తుంది. అట్లా లైన్లో పెట్టుకుంటే ఇది 90 రూపీస్ వరకు ఉంది, ఇది తక్కువ అన్నట్టు. అది ఆ లైన్లో పెట్టి ఒక 4-5 గంటల లైన్ వరకు అది దొరుకుతుంది. 4-5 గంటలు 125 రూపీస్ కొట్టుకొని నడిపించుకోవాలి. అది లైన్ లేదు. బ్రో అరే నువ్వు 5 feet అరే కాదు మనము ఎన్ని ఫీట్ల నుంచి ఉందిరా? మొత్తం फिर 4 में आ सकते हो, 4 में वो सीधा 6 में 6 में जाता हूँ. 6 में जाता రాడ్ అరే నువ్వు 3 लेके 6 में తీసుకొని పోతాం, రాకపోతే ఉంటుంది. వస్తావారా నువ్వు? నీకు కాళ్ళు కూడా ఉన్నావు కింద. అరే నేను వస్తారా? అరే इधर आता है इसको उसके ऊपर 5 आता है. ఓవల్కి నీకు అందుతాయి 5లో పోయిన ఒకసారి. 5 टाइम अरे 5 9 रहता 9 చౌహాన్ హాస్పిటల్ చౌహాన్ హాస్పిటల్ మీదేనా? చౌహాన్ అంటే మీ దాంట్లోనే చెప్తా. గడ్డం చేయించిన గడ్డం చేయించిన అరే నాకు ఈడ 30, ఈడ 40, ఈడ 40. ఏంటది? గడ్డంకి పైసలు. అరే డ్రాయింగ్ చేసి నువ్వు పిక్చర్ చెప్పరా? ఏం చెప్పు చెప్పరా? అరే నా గురించి చెప్తా అభియాన తప్పించి కూడా లేడు. అరే రా ఉండాలా బ్రో, ఏమున్నావు రా చెప్పాలా, ఫేక్ కంటెంట్ అది కాదురా, అంటే నా గురించి వర్ణించు. నేను ఎలాంటి వాడిని, నా గడ్డం, నా ఫేస్ కట్ నచ్చుతుందా లేదా? అంజీ అని కాదు, చెప్పురా. అంజీ ఆడు మొత్తం ఉల్టా పల్టా. అంజీ ఆడు చెప్తాడు, కరెక్ట్ చెప్తాడు. ఏ అంజీ ఆడు చెప్పాడు రా? అంజీ అని అడగాలి. మొన్న మా ఇంటికాడికి వచ్చింది. ఎవరు? మా ఇంటికాడికి వచ్చింది జేసీబీ అంటే అదే చూసి జేసీబీ ఆడ బస్ స్టాప్ ఆడ సమోసాలు ఉంటాయి చూడు, ఖతర్నాక్ ఉంటాయి ఆడ. చాయ్ కూడా దొరుకుతుంది. అంజీ ఆడి చూసుకుంటాను. నా ఖర్చు మొత్తం మీడియం 30 ఏమో అన్నాడు కదా. నువ్వు టెన్షన్ తీసుకోకరా, అన్నీ ఉన్నాయి. ఖర్చులు సమోసాలు ఆడ ఉంటాయి. చెప్పురా శిశు. డిఆర్డిఓ ఇదేనా? డిఆర్డిఓ ఇక్కడ ఉందా? చాలా పెద్దది ఇది. అరే చాలా పెద్దది. వారు उसको ही रेंट ఇక్కడ డ్రోన్ అవి అలా ఉండయి, డ్రోన్స్ అలా ఉంటాయి ఇక్కడ. నేను ఇంట్లో వాళ్ళు బ్లాగ్ తీస్తా అని వచ్చినావు అనుకో, డ్రోన్స్ బ్లాగ్ తీస్తా అని చెప్పి నేను లోపలికి ఎందుకు పోతారా? బయట నుంచి కూడా అలా ఉండదు. నువ్వు డ్రోన్ ఎగరేలో బయట నుంచి ఎట్లా పోతా? నేను లోపలికి ఎలా ఉండాలి? ड्रोन ఏదో పరేషాన్ వాడు కూడా समझ में नहीं आ रहा है. बाहर से अंदर से लेके जाते रहे बोल के. మీ ఇష్టం రా ప్లానింగ్. బాక్స్ క్రికెట్ డ్రీమ్ అది స్టార్ట్ చేసింది అంజీ ఆడరా, కరెక్ట్ చెప్పాలంటే. నా తాన 15 వందలు ఉన్నాయి, మిగతా మీరు వేసుకోర్రి పోదాం అన్నాడు. ఇప్పుడు తర్వాత ఆడ ఎంకరేజ్ చేసి నువ్వు తెస్తావా, నువ్వు అంతకల్లి చాటి కొడతావా నాకేం తెలుసు. నువ్వు తెచ్చినావా ముట్ట 15 వందలు? సైడ్ కాపీ. ఇదేనా సిమ్? కానీ మంచిగా ఉంది కదరా, ఓపెన్ పైసలు కట్టకుండా వెళ్ళిపోవచ్చు. పైసలు కట్టాలని వెళ్ళిపోవచ్చు. సో గాయ్స్ వచ్చేసినాం స్విమ్మింగ్ పూల్ దగ్గర. లోపల కంటిన్యూ చేస్తాం. లోపల తీసి ఉండే తీసా, లేకపోతే లేదు. మొత్తం నంగా పేమెంట్ ప్రాసెసింగ్ అయిపోతే కంటిన్యూ చేస్తాం. మళ్ళీ ఇప్పుడే వచ్చినాం, ఎంటర్ చేసినాం. లాకర్ ఇచ్చారు. స్నానం చేసేటప్పుడు అయితే బ్లాగ్ ఏం తీయాలి, వాటర్ ప్రూఫ్ కాదు నా ఫోన్. సో ఏమో ఛాన్సెస్ ఉంటే తీసా, లేకపోతే లేదు. స్నానం చేసిన తర్వాత కలుద్దాం. మనం బాలాపూర్లోకి వచ్చినాం. 100 రూపీస్కి అన్లిమిటెడ్ ఎంతన్నా. ఇప్పుడు 1:30 అవుతుంది, 4:30 వరకు చేస్తాం అప్రాక్సిమేట్లీ. కలుద్దాం స్విమ్మింగ్ చేసిన తర్వాత.
A few moments later. సో గైస్ ఇప్పుడే వచ్చినాం పూల్లోకి వెళ్ళి వెనకాలకి వెళ్ళి హెడ్ పఫ్ తీసుకుంటున్నాం ఇప్పుడే. మళ్ళీ అంజీ ఆడు పైసలు కొడుతుండు, అంజీ ఆడు ఇప్పిస్తుండు, శేషువాడు తింటుండు. అరే ఏవేవి తీసుకుంటున్నాం? ఏవేవి? కర్రీ పఫ్, ఎగ్ పఫ్, కర్రీ పఫ్, ఎగ్ పఫ్, చికెన్ పఫ్. అన్ని సరిపోతాయి ఆటోకి. 100 రూపీస్ ఉన్నారా దగ్గర? ఇంకా 100 ఎవరన్నా సెట్ చేస్తారా మీరు? సెట్ చేయకపోతే ఇంటికి సెట్ చేయకపోతే ఆటో ఇప్పుడు ఎట్లా నడుచుకుంటా ఎవడొస్తే ఆడు ముగ్గురం అది నేను బ్లాగ్ లో కంటెంట్ ఇచ్చినా కదా నన్ను తీసుకోబోతుండు. 100 రూపీస్ ఉన్నాయి, 5 వస్తారు ఆటో. అరే ఇప్పుడు ఎట్లా 120 కదా ఆటోకి. ఎగ్ పఫ్ చదవ భాई, ఎగ్ పఫ్, చికెన్ పఫ్ ఇప్పట్లో से తిన్నే के రెడీ ఉంది. కాలేజ్లో సమోసాలు బాగుంటాయి, మస్తు ఉంటాయి కదా, దీనికి కొంచెం చేసి కానీ టేస్ట్ బాగుంటుంది, పెద్దగా ఉంది. అరే జిమ్కి ఈడే ఉన్నారన్నాడు కదరా అప్పుడు. ఓనర్ కాదురా అది పనివాడు, హౌస్ కీపింగ్. ట్రైనర్ వాళ్ళ అన్న వాళ్ళదిరా జిమ్. వీడు చూసుకుంటాడు మొత్తం దాన్ని A to Z. ఏం చేయనుకో సగం ఓనర్ లెక్కనే పర్సనల్ పైసలు ఇన్వే కదా. అరే పైసలు ఎందుకు కానీ పైసలు అన్నకి ఇవ్వాలా, దాని నుంచి ఇందుకని నుంచి తీసుకో. 700 ఇవ్వాలి బాకీ అరే పైసలు. టైం లెక్క అడగల్లా మళ్ళీ మన కొనికి లేట్ అవుతుంది ఆడ. కాలేజ్కి పోదామంటారు వీళ్ళు స్టూడెంట్స్ లెక్చరర్స్ ఎవరు ఉంటారు? మన మొమ్మనే మేడం అందరూ కదా, అందరికీ లెక్చరర్ క్లాస్ నేను గుర్తులేరా అది సగమే. అవుట్ ఆఫ్ స్టేషన్. అభిలాష్ వాడు ఓడిని ఎత్తుతుండ్రా, ఏమి ఎత్తుతుండ్రా అంటే అభిలాష్ని ఎత్తుతుండ్రా అంటుండు. చూపిదాన్ని. అరే వాడు అభిలాష్ అరే ఆయన కూడా జిమ్ ఇప్పుడు స్టార్ట్ చేసిండు, ఆయన కూడా వెయిట్ లిఫ్టింగ్ చేస్తున్నాడు. 3 వస్తున్నాయి. అరే రోజు అరే 3 వస్తున్నాయి. ఎట్లా తీసుకుంటారు? 30 రూపాయలు అనుకుంటా ఒకటి. పేపర్లు ఏమో వద్దు. సరే గాయస్, తిన్న తర్వాత కలుద్దాం. అవి ఆడ తింటలేడంట. అవి నీకు వద్దా? నాకు కూడా రా, వీడియో రికార్డ్ చేస్తున్నాం మీకు ఇస్తాను. సరే గాయస్, आज मैं तो अच्छी तरह से किया. నేను వద్దాం అనుకుంటా, ఆడదాకా వస్తున్నా భయం అవుతుంది. సపోర్ట్ शेषु तो बोल रहा है कि पूल में अंजी मुँह दिया बोल के टेस्ट में सही येलो कलर था पानी. मैं फोटो थोड़ा एडिट करके भेज ముంబై దేనే अरे कल ले रहा है इतना ना. అదే అప్పుడు ఉండే స్విమ్మింగ్ పూల్ ఉన్నప్పుడు ఎర్రగా ఉండే. ఇప్పుడు తెల్లగా అయిపోయినా. చెల్బిఆర్ పోతే అయితే చూడు మొత్తం ఇంటికి వచ్చాయి, ఎందుకంటే చాలా సేపు స్పెండ్ చేస్తాం కదా డిఫరెంట్ మోడల్. సో గైజ్ ఫైనల్లీ స్విమ్మింగ్ చేసి అయితే వచ్చేసినాం, ఇంటికి అయితే పోతున్నా. ఈరోజు జిమ్కి అయితే ఏం పోతలే నేను. స్విమ్మింగ్ చేసినా కదా కొంచెం హెవీగా అనిపిస్తుంటే ఇంకా ఇంటికి పోతున్నా నేను. మస్తు ఎంజాయ్ చేసినాం ఈరోజు అయితే. సో ఈ షూట్ ఆడనే తీసిన కాకపోతే ఇంకా ఆడ తీద్దాం, పబ్లిక్ చూస్తేనేమో ఫోన్ కింద పెట్టేస్తున్నా.
పబ్లిక్లో మనము యూట్యూబ్ చేసేటప్పుడు ఇట్లా కళ్ళ కత్తుకొని చూస్తాం కానీ అప్పుడు సిగ్గు అనిపించేది ఎందుకు మళ్ళీ బ్లాగింగ్ తీసేటప్పుడు సిగ్గు వస్తుంది నాకు. సో ఓకే గైజ్, ఈరోజు ఈ బ్లాగ్ ఇక్కడ వరకే ఎండ్ చేద్దాం. థ్యాంక్ యూ గైజ్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి.